విశ్వాసం. ఒక అందమైన నగరంలో సిరి ఎంపైర్ అనే పెద్ద కంపెనీ ఉంది. దాని యజమాని సువి చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆమెకు మేనేజర్ అమర్ అంటే చాలా నమ్మకం. అమర్ కూడా ప్రాణమిచ్చేంత విశ్వాసంతో కంపెనీ బాధ్యతలన్నీ చూసుకునేవాడు. ఇద్దరూ కలిసి ప్రాజెక్టు రిపోర్టులను పరిశీలిస్తూ ఫ్యాక్టరీలో నడుస్తున్నారు. సువి కంపెనీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయాడు. వాడు ఒక దొంగ మరియు బ్లాక్మెయిలర్. ఒకరోజు రాత్రి కంపెనీ సర్వర్ని హ్యాక్ చేసి ముఖ్యమైన డేటాని దొంగిలించాడు. మరుసటి రోజు సువిని కలిసి తన దగ్గర ఉన్న రహస్యపత్రాలను చూపిస్తూ ఆమెను భయపెట్టాడు. కోట్లాది రూపాయలు ఇవ్వకపోతే కంపెనీని నాశనం చేస్తానని బెదిరించాడు. తన చీకటి సామ్రాజ్యంలో సింహాసనంలాంటి కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని చుట్టూ దొంగిలించిన వస్తువులు మరియు అనేక కంప్యూటర్లు ఉన్నాయి. సువి కంపెనీని ఎలా పతనం చేయాలో అని ఆలోచిస్తూ తన కుటిలబుద్ధితో నవ్వుకుంటున్నాడు. అతనికి తెలివైన వారంటే ఇష్టం, కాని నమ్మకం తక్కువ. సువి ఈ పరిస్థితిని చూసి ఆందోళన చెందుతుంటే అమర్ ఆమె దగ్గరికి వచ్చి ఒక రహస్య ప్లాన్ చెప్పాడు. మేడం, దీనుని పట్టుకోవాలంటే నేను ఒక నాటకం ఆడాలి. నేను అతని టీంలో చేరినట్లు నటిస్తాను. నా మీద నమ్మకం ఉంచండి అని అమర్ ఆమెకు ధైర్యం చెప్పాడు. సువి అతని కళ్లలోకి చూసి తల ఊపింది. మరుసటి రోజు ఆఫీసులో అందరి ముందు పెద్ద గొడవ జరిగింది. అమర్ సువి మీద అరిచి ఫైళ్లను టేబుల్ మీద విసిరికొట్టాడు. మీ దగ్గర పనిచేయడం నా వల్ల కాదు అని గట్టిగా అరిచి ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయాడు. సువి కళ్లలో నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నట్లు నటించింది. ఇది చూసి అందరూ షాకయ్యారు. అమర్ నేరుగా దీని దగ్గరికి వెళ్లాడు. సువి నన్ను అవమానించింది, అందుకే నీ టీంలో చేరుతాను అని చెప్పాడు. మొదట అనుమానించినా అమర్ తెచ్చిన కొన్ని కంపెనీ రహస్యాలను, నిజానికి అవి నకిలీవి, చూసి నమ్మాడు. అమర్ని తన కుడిభుజంగా నియమించుకున్నాడు. ఇద్దరూ కలిసి మందు తాగుతూ ప్లాన్ చేస్తున్నారు. సువి తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది. అమర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అని ఆమె మనసులో చిన్న ఆందోళన ఉన్నా తన మేనేజర్ మీద ఆమెకు అచంచలమైన విశ్వాసం ఉంది. ఆమె కిటికీలో నుండి బయటకు చూస్తూ రేపటి విజయం కోసం ఎదురుచూస్తోంది. అర్ధరాత్రి సమయంలో పడుకున్న తరువాత అమర్ మెల్లగా అతని ఆఫీసు గదిలోకి ప్రవేశించాడు. తన దగ్గర ఉన్న చిన్న గ్యాడ్జెట్ను కంప్యూటర్కు కనెక్ట్ చేశాడు. దొంగిలించిన డేటాను తిరిగి సువి సర్వర్లోకి పంపించడమే కాకుండా చేసిన గత నేరాలన్నింటినీ ఒక ఫైల్లో కాపీ చేసుకున్నాడు. సరిగ్గా అమర్ పని పూర్తిచేసే సమయానికి అక్కడికి వచ్చాడు. అతని చేతిలో తుపాకీ ఉంది. నువ్వు నన్ను మోసం చేస్తావని నాకు తెలుసు అమర్ అని అరిచాడు. అమర్ కంగారు పడకుండా లేచి నిలబడ్డాడు. తుపాకీని అమర్ నుదుటికి గురిపెట్టాడు. అప్పుడే తలుపులు బద్దలు కొట్టుకుంటూ సువి లోపలికి ప్రవేశించింది. ఆమె వెనుక పోలీసులున్నారు. నీ ఆట ముగిసింది అని సువి గట్టిగా చెప్పింది. షాకయ్యాడు. అమర్ తన చేతిలో ఉన్న ఫోన్ని పైకి ఎత్తి చేసిన నేరాలన్నింటినీ లైవ్ రికార్డింగ్ చేస్తున్నట్లు చూపించాడు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అమర్ ఒక్క ఉదుటున ఎగిరి అతని చేతిలో ఉన్న తుపాకీని తన్నిపడేశాడు. ఒక పక్కా కమర్షియల్ సినిమా హీరోలా అమర్ చితకబాదాడు. తన యజమానిని ఇబ్బంది పెట్టినందుకు బుద్ధి చెప్పాడు. పోలీసులు పట్టుకుని బేడీలు వేశారు. అంతా సద్దుమణిగాక సువి అమర్ దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెప్పింది. నేను నీమీద ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టావు అని ఆమె ప్రశంసించింది. నా ఊపిరి ఉన్నంతవరకు ఈ కంపెనీని మిమ్మల్ని రక్షిస్తాను మేడం అని అమర్ వినయంగా అన్నాడు. విశ్వాసం ముందు అన్యాయం ఎప్పుడూ ఓడిపోతుందని వారు నిరూపించారు.